హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజు మనము నార్త్ ఇండియన్ డిష్ అయిన గాజర్ హల్వాని లేదా తెలుగులోని క్యారెట్ హల్వా అంటారండి. క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇది నార్త్ ఇండియనే కాదండి, సౌత్ ఇండియన్లో కూడా బాగా తింటూ ఉంటారు దీన్ని. కానీ మెయిన్ ఇది నార్త్ ఇండియన్ డిషే. ఈవెన్ నార్త్ ఇండియన్లో ప్రతి ఒక్క స్వీట్ షాపుల్లో గాజర్ హల్వా ఉంటుందండి. ఇంకా వాళ్ళు పండగలలో కూడా ఎక్కువగా ఇంట్లో చేసుకొని తింటూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎంత టేస్టీ అయినా గాజర్ హల్వాని ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను. ముందుగా మనము మీడియం సైజ్ క్యారెట్ని నేను 7 తీసుకున్నానండి. ఆ 7 క్యారెట్లని కడిగేసి పైన తొక్క తీసేసాను. వాటిని తురుముకున్నాను. ఆ వచ్చిన తురుముని అనమాట మెజర్ చేసుకున్నాను. నాకు 2.5 కప్స్ అయింది. ఏదైతే మెజర్ చేసామో ఆ కప్పుతోనే మనము పంచదార, పాలు అనేది తీసుకోవాలండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దానిలోనికి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగాక ముందుగా తురుము పెట్టుకుని ఉన్న మన క్యారెట్ తురుముని అందులోనికి వేసుకున్నాను. క్యారెట్ తురుము అనేది నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే హల్వా అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇలా గాజర్ హల్వా బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కాసేపు కలిపాక ఇలా కలిపినాక ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక పాన్ తీసుకొని దానిలోనికి నెయ్యి వేసుకొని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసుకున్నాను. నేను క్యాజు అండ్ బాదం తీసుకున్నాను. వీటిని వేడయ్యాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అది బాగా ఫ్రై అయిపోయింది. దానిలోనికి నేను 2.5 కప్ తురుముకేమో 1 కప్ పంచదారని తీసుకున్నాను. ఇంకా మీరు ఎక్కువ పంచదార కావాలంటే 1.5 తీసుకోండి. ఇదిగోండి, పంచదార కరిగి పాకం ఇలా వచ్చినప్పుడు దీనిలోనికి 1 కప్ మిల్క్ను కూడా యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాక మిల్క్లో ఈ తురుము అనేది బాగా ఉడికి స్మూత్గా తయారవుతుందండి. దీన్ని 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, లిడ్ తీసేసాక ఎంత స్మూత్గా వచ్చిందో. దీనిలోనికి మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి నెయ్యితో కలిపి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి నావి కొద్దిగా మాడిపోయాయండి, మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత దానిలోనికి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు అలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతే అండి, ఎంత టేస్టీ అయినా గాజర్ హల్వా మనకి రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.